नमामि धन्वन्तरिमादिदेवम् सुरासुरैर्वन्दितपादपद्मम्। ఆత్మీయులైన ప్రేక్షక మిత్రులారా నమస్కారం. ఆయుర్వేద సంహితకు స్వాగతం. మీతో మాట్లాడుతోంది ప్రొఫెసర్ డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. భారతీయ మహర్షులు ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచానికి అందించిన గొప్ప కానుక ఆయుర్వేదం. ఈ మహోన్నతమైన ఆయుర్వేద వైద్య శాస్త్రంలోని సనాతన శాస్త్రీయ విషయాల్ని, జీవన ప్రమాణాలను నేటి ఆధునిక జీవితానికి ఉపయోగపడేలా సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవివరంగా, సమగ్రంగా తెలియజెప్పే కార్యక్రమాల పరంపర ఇది. మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి మీకు అవసరమైన కార్యక్రమాన్ని ఎంచుకొని చూసే వీలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. మీకు నచ్చితే వీటి గురించి నలుగురికి తెలియజేయండి, వాళ్ళకి కూడా సహాయపడండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని నా ఆకాంక్ష. ఇక టాపిక్లోకి ప్రవేశిద్దాం. రోజేషియా నడి వయసులో ముఖం మీద గులాబీ రంగులో మచ్చలు, ముటములు తయారవటం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రోజేషియా, దీనికి ఇతర పేర్లున్నాయి. యాక్ని రోజేషియా అంటారు. యాక్ని అంటే ముటిమ లేదా పింపుల్. రోజేషియా అంటే రోజ్ కలర్ లో వచ్చేటటువంటి ముటిమలు. అలాగే రైనోఫైమా అనే పేరు కూడా ఉంది. రైనో అంటే ముక్కు. ముక్కు మీద ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. రోజేషియా వీటిని ఎలా నిర్వచించవచ్చు? మొటిమల్లాంటి పొక్కులతో కూడిన ఎర్రటి దద్దురు ముఖం మీద కనిపిస్తే దానిని రోజేషియా అంటారు. మొటిమల్లాగా ఉంటాయి, కానీ మొటిమలు కాదు, పొక్కుల్లాగా ఉంటాయి.
పొక్కులు కూడా కాదు, ఎర్రగా దద్దుర్లాగా కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలున్న ప్రత్యేక స్థితిని రోజేషియా అన్న పేరుతో పిలుస్తారు. ఈ స్థితి ఎలాంటి సందర్భాల్లో కనిపిస్తుందో తెలుసుకుందాం. 30 నుంచి 50 ఏళ్ల వయస్కుల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. 30 to 50 years మధ్యలో. మామూలుగా మొటిమలైతే యవ్వన పిటికలు అంటే యంగ్ లో కనిపిస్తాయి. కానీ యాక్ని రోజేషియా మాత్రం 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను కొన్ని ఎక్కువ చేసే అంశాలుంటాయి. ప్రేరకాలు అంటారు వీటిని, ప్రీ డిస్పోజింగ్ కండిషన్స్. వీటి మీద అవగాహన ఉంటే ఈ రోజేషియా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎండ వేడి. ఎండకు గురైన సందర్భాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వేడిగా ఉక్కపోతగా ఉన్న వాతావరణంలో గడిపే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువే. ఇక వేడి నీళ్ల స్నానం, బాగా ఆవిర్లు చిమ్ముతున్నటువంటి వేడి నీళ్లతో స్నానం చేసే సందర్భాలలో కూడా ముఖం మీద ఈ గులాబీ రంగు మొటిమల్లాంటి మచ్చలు తయారవుతూ ఉంటాయి రోజేషియా. ముఖ్యమైన కారణం మానసిక ఒత్తిడి. టెన్షన్ గా ఉన్నప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు హార్మోన్ల తేడా వల్ల రక్త ప్రవాహం ఇలాంటివి పెరుగుతాయి. అలాగే ఇతర హార్మోన్లలో తేడాలు వచ్చి ఈ రోజేషియా తయారవుతాయి. అంటే ముఖం మీద ఈ గులాబీ రంగు మొటిమల్లాంటి మచ్చలు తయారవుతాయి. ఇక మరొక కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల, మద్యం తీసుకోవటం వల్ల చర్మం మీద ఫ్లషింగ్ ఉంటుంది. అంటే చర్మం కమిలినట్టు తయారవుతుంది. ఆ తర్వాత కాలంలో ఈ రోజేషియా తయారవుతాయి. అలాగే బాగా పొగలుగక్కుతున్నట్టుండే వేడి పానీయాలు తీసుకోవటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది రోజేషియా. ఇక మితిమీరిన వ్యాయామం వల్ల కూడా ఈ రోజేషియా సమస్య రావచ్చు. అంటే బాగా ఎక్సెసివ్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో రక్త ప్రసరణలో మార్పులు వచ్చేసేసి ముఖం మీద ఈ రకంగా రోజేషియా మచ్చలు తయారవుతాయి. రోజేషియా అంటున్నాం కదా, అసలు ఈ సమస్యను ఎలా గుర్తుపట్టొచ్చు, ఎలాంటి లక్షణాల ద్వారా ఈ సమస్య వ్యక్తం అవుతుంది, ఇది తెలుసుకుందాం. ఫేషియల్ ఫ్లషింగ్ ఉంటుంది. అంటే ముఖంలో చిన్నపాటి నొప్పిని అనుసరిస్తూ ఎర్రగా కములుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణం. ముందు కాస్త నొప్పిగా అనిపిస్తుంది, ఆ తర్వాత ఎర్రగా ఇట్లాగా కమిలిపోతుంది. ఫ్లషింగ్ అంటారు. ఇక దీన్ని ఎలా గుర్తుపట్టొచ్చు, ఎలాంటి చిహ్నాల ద్వారా ఇది వ్యక్తం అవుతుందో తెలుసుకుందాం. నుదురు నుంచి గడ్డం వరకు ముఖం మధ్య భాగంలో ఎర్రని పొడ కనిపిస్తూ ఉంటుంది. నుదురు నుంచి గడ్డం వరకు ముఖం మధ్య భాగంలో ఈ రకంగా బటర్ఫ్లై ర్యాష్ లాగా ఎర్రటి పొడ కనిపిస్తుంది. ఇదొక ముఖ్యమైనటువంటి చిహ్నం. మొదట్లో ఇలాగ కమలటం అనేది కనిపించి తిరిగి మాయమైపోతూ ఉంటుంది. ఇలా కములుతుంది, అరే అని చూసుకునే లోపు ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఇది మొదట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే టీలాంజెక్టాసిస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి చిహ్నం కూడా కనిపిస్తుంది. అంటే కేశల్లాగా ఉండేటటువంటి రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. ఇలా వ్యాకోచం చెందటం మూలాన మచ్చలాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, టీలాంజెక్టాసిస్. గట్టి పొక్కు గాని లేకపోతే తెల్లని పదార్థంతో నిండిన చీము పొక్కులు గాని తయారవుతూ ఉంటాయి. ఇది కూడా మరొక ముఖ్యమైనటువంటి చిహ్నమే. బాగా హార్డ్ గా ఉండేటటువంటి పొక్కులు తయారవుతాయి. అలాగే తెల్లటి పదార్థంతో నిండిన చీము పొక్కు లాంటివి కూడా ముఖం మీద తయారవుతూ ఉంటాయి. ఇక అతి ముఖ్యమైన లక్షణం రైనోఫైమా. అంటే ముక్కు చివర ఎర్రగా ఇలాగా వాపు తయారవుతుంది. మగవాళ్ళల్లో ఈ చిహ్నం ఎక్కువ. ముక్కు మీద ఈ చర్మం దళసరిగా తయారయ్యి ఇలా గట్టిగా ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన చిహ్నమే. ఇక కనీసం ఒక 50% కేసులలో కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, కళ్ళు ప్రభావితం అవుతాయి. కండ్రెప్పల మీద ఈ రకంగా మొటిమలు తయారవుతూ ఉంటాయి. ఇది కూడా
ఈ రోజేషియా ముఖ్య లక్షణమే, ముఖ్య చిహ్నమే. అలాగే కనురెప్పలు ఎర్రగా వాచిపోతాయి. కనుగుడ్డు పైనుండేటటువంటి కంజంక్టివా పొర ఎర్రబడుతూ ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్య లక్షణం. ఇక ఈ రోజేషియాలో కంట్లో దురదగా అనిపిస్తూ ఉంటుంది, మంటగా అనిపిస్తూ ఉంటుంది, కళ్ళల్లో ఏదో ఇసుకుబడినట్టుగా మెరమెరలాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కార్నియా గట్టిపడొచ్చు కూడా. అయితే ఈ రోజేషియా సమస్యను మిగతా వ్యాధుల నుంచి ఎలాగా వ్యవచ్ఛేదితం చేసి అర్థం చేసుకోవచ్చో తెలుసుకుందాం. అంటే ఏది రోజేషియా, ఏది మామూలు మొటిమలు, ఏది ఇతర వ్యాధులు అనేది తెలుసుకోవాలి. మధ్య వయసులో ఆక్ని వల్గారిస్ అనేది వస్తూ ఉంటుంది. దానికి యాక్ని రోజేషియాకి మధ్య భేదం తెలుసుకోవాలి. మధ్య వయసులో ఒకవేళ మామూలు మొటిమలు వస్తే వీటిని కోమిడోన్స్ అంటే కేశ కుహరం వాయటంగా అర్థం చేసుకోవాలి. కంటి లక్షణాలు ఉండవు. అంటే మామూలు మొటిమలు అయితే కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. యాక్ని రోజేషియాలో కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి, అంటే కళ్ళు ఎర్రబడతాయి. మామూలు యాక్ని అయితే కళ్ళు ప్రభావితం అవ్వవు. అలాగే టీలాంజాక్టాసిస్ కూడా ఉండదు. ఇది మామూలు మొటిమలకి రోజేషియా మొటిమలకి తేడా. ఇక కొంతమందిలో స్టీరాయిడ్స్ వాడటం వల్ల యాక్ని వస్తూ ఉంటాయి. వాటికి యాక్ని రోజేషియాకి తేడా కూడా తెలుసుకోవాలి. స్టీరాయిడ్స్ వాడటం వల్ల వచ్చేటటువంటి మొటిమల్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే నోటి చుట్టూ చర్మం మీద ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది ముఖ్యమైన లక్షణం స్టీరాయిడ్స్ వాడటం వల్ల వచ్చిన యాక్ని అయితే. అదే యాక్ని రోజేషియా అంటే అలా రావు. ఇక పెరి ఓరల్ డెర్మటైటిస్ అనే వ్యాధిలో కూడా ఈ మొటిమల్ లాంటివే వస్తూ ఉంటాయి. అయితే పెరి ఓరల్ డెర్మటైటిస్ ని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఈ పెరి ఓరల్ డెర్మటైటిస్ ప్రధాన లక్షణం నోటి చుట్టూ చర్మం మీద ఎర్రటి మచ్చలు తయారవుతూ ఉంటాయి ఇలాగా. ఇక సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసిస్ అని ఒక సంధాయక కణజాలానికి సంబంధించిన ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంటుంది. దాంట్లో కూడా ఇలాగే రోజేషియాలో లాగా ఈ మచ్చలు తయారవుతూ ఉంటాయి. అయితే సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసిస్ వల్ల వచ్చిన మచ్చల్ని రోజేషియా మచ్చల్ని ఎలాగ విభేదించవచ్చు, ఎలాగ డివైడ్ చేసి చూడొచ్చో తెలుసుకోవాలి. ఎలర్జీ వల్ల వచ్చిన కళ్ళ కలక అంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ లో కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే వీటిని వ్యవచ్ఛేదిత నిదానం చేయాలి. అంటే చూడండి, సిస్టమిక్ లూపస్ లోనేమో సిస్టమ్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. యాక్ని రోజేషియాలో అలా కాదు. అలాగే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ కళ్ళు మాత్రమే ఎర్రగా తయారవుతాయి, మొటిమలు కనిపించవు. ఇక కొంతమందికి సెబోరిక్ డెర్మటైటిస్ వల్ల కూడా ఈ రకంగా మొటిమలు లాంటివి వస్తూ ఉంటాయి, చమురు గ్రంథుల సోద. అయితే దీంట్లో ఉండేటటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే బాగా జిడ్డు కనిపిస్తూ ఉంటుంది. ఇక కార్సినాయిడ్ సిండ్రోమ్, ముఖంలో రక్తం చిమ్ముతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి రోజేషియాకి తేడా తెలుసుకోవాలి. ఈ రకంగా ఈ రోజేషియా ఉందని మీరు నిర్ధారించుకోవాలి. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయండి. అలాగే ఎక్కువసేపు ఎండ వేడికి గురి కావద్దు. ఒకవేళ ఎండలోకి వెళ్ళాలనుకుంటే ఇలాగ టోపీ పెట్టుకుని వెళ్ళండి. మధ్యాహ్నం 11 నుంచి 3 మధ్యలో ఎండకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. కాఫీ, టీ ఇలాంటి వేడి పానీయాలు తీసుకోవద్దు. అలాగే జిడ్డుగా భారంగా ఉండే సౌందర్య ఉత్పత్తుల్ని, కాస్మెటిక్స్ ని వీటిని కూడా వాడద్దు. వీటితోటి రోజేషియా వచ్చే రిస్క్ పెరుగుతుంది. అవసరం అయితే మీరు సన్ స్క్రీన్ లోషన్లు వాడచ్చు. అయితే దీని SPF సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది 20కి మించి ఉండాలి. వీటిని ప్రతి 2 గంటలకి ఒకసారి వాడుకుంటూ ఉండాలి. ఈ రోజేషియాను తగ్గించే చక్కని గృహ చికిత్సలున్నాయి, వీటిని తెలుసుకుందాం. కలబంద గుజ్జుని ముఖం మీద ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముదురు కలబంద ఆకుని ఇలా తీసుకోండి. దీన్ని ఈ రకంగా పైన కింద ఉండేటటువంటి తోలుని చాకుతో చెక్కేయండి. లోపల మీకు గుజ్జులాంటి భాగం వస్తుంది. దీన్ని నేరుగా ముఖం మీద రుద్దుకోండి.
ఇక జసిద భస్మం, దీన్ని కూడా మీరు పై ప్రయోగంగా వాడుకోవచ్చు. దీంతో రోజేషియా తగ్గుతుంది. ఇది మీకు జసిద భస్మం ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. దీన్ని పైపోతగా వాడుకోండి. అలాగే వెనిగర్, దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే కూడా రోజేషియా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఈ వెనిగర్ మీకు సూపర్ బజార్లలో దొరుకుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అతి మధురం చూర్ణం గురించి. ఇష్టి మధు అంటారు ఆయుర్వేదంలో దీన్ని. ఈ అతి మధురం వేరు చూర్ణాన్ని కాస్త నీళ్లు కలిపి రోజేషియా మీద పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గ్రీన్ టీ, ఈ గ్రీన్ టీ ఆకుల్ని కషాయంగా తయారు చేసుకొని ఈ కషాయాన్ని పైన పూసుకుంటే కూడా ఈ రోజేషియా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇవన్నీ గృహ చికిత్సలు. అయితే కొన్ని సందర్భాలలో సమస్య గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మీ వ్యక్తిగత ప్రకృతిని బట్టి ఆయుర్వేద ఔషధాలని ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి చంద్రకళా రసం అనేది ఇస్తూ ఉంటాం. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే నాడిని బట్టి మరి కొంతమందికి చందనాది బట్టి అనేది ఇస్తూ ఉంటాం. ఇది అంతే, శరీరంలో పిత్తాన్ని తగ్గిస్తుంది. అలాగే చందనాసవం, దీన్ని కూడా సరిసమానమైన నీళ్లతో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాం కొంతమందిలో. ఇది బాగా పనిచేస్తుంది. అలాగే శారిబాధ్యాసవం అనేది మరికొంతమందిలో బాగా సూట్ అవుతుంది. ఇక రోజువారీ మెయింటెనెన్స్ కోసం ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్, ఈ క్యాప్సూల్స్ ని కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే లిన్సీడ్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ నూనెని చెంచాడు మోతాదుగా ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటే కూడా కొంతమందిలో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అలాగే చందన బల లాక్షా తైలం, దీన్ని కూడా బాహ్యంగా ఎక్స్టర్నల్ గా మర్దన కోసం వాడమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మహాచందన తైలం కూడా శాండల్వుడ్ నుంచి తయారవుతుంది. ఇక కొన్ని తీవ్రస్థాయి కేసులలో దశాంగ లేపం, దీన్ని పట్టుగా ఫేస్ ప్యాక్ గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాగా మీ నాడిని బట్టి దేశం, దూష్యం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయహ, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలాంటి అన్ని అంశాలని కన్సిడర్ చేస్తూ మీకు సరిగ్గా సూట్ అయ్యేటటువంటి, సరిగ్గా సరిపోయేటటువంటి ఆయుర్వేద ఔషధాన్ని అలాగే ఆహారాన్ని సూచించాల్సి ఉంటుంది. వీటి వాడకంతో మిమ్మల్ని నడి వయసులో ఇబ్బంది పెట్టే ఈ ముటిమల్లాంటి రోజేషియాని దిగ్విజయంగా జయించవచ్చు. చూశారు కదా, ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ అంశం మీద మీకు ఇంకా ఏమైనా అనుమానాలు గాని సందేహాలు గాని ఉంటే మీరు నిస్సంకోచంగా నాతో మాట్లాడొచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి నన్ను కలవచ్చు. నేను ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 మధ్య మీ కాల్స్ ని పర్సనల్ గా అటెండ్ అవుతాను. నమస్తే. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. మీ మురళీ మనోహర్. డాక్టర్ చిరుమావిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.